సంవత్సరం నిండిన పిల్లవాడికి ఫోటో చూపిస్తే జగన్ చూస్తాడు. 40% ఓట్ బ్యాంక్ వచ్చింది బాబు. మేము రైతుల గురించి చూస్తాం తప్పించి రైతుల తాలూకా ఆవేదన మేము సొమ్ము చేసుకొని చూడము. మీరు రేటు వచ్చే వరకు మీరు పోరాడండి, రేటు రాకపోతే మాకు చెప్పండి అని చెప్పడం జరిగింది. 2 నెలలు చూసాం, నెల 10 నెలలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏదో రేటు చేస్తామని చెప్పి అన్నారు. ఇక రోజు రోజుకి రేటు క్షీణించిపోతుంది. రైతు నాయకులు మరి వాళ్ళు ఇబ్బంది పడినా మిగతా రైతులందరూ వచ్చి మీరు ధర్నా చేయకపోతే మా బతుకు ఇబ్బంది పడే పరిస్థితి, అసలు ఎవరు పట్టించుకోకపోతే అసలు ఏ రేటు కొంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం, మేము అప్పుల పాలైపోతే మీరు ధర్నా చేయాలని చెప్పేసి అందరూ కూడా కోవడం జరిగింది. దాని మీద రైతు నాయకులు కూడా అడిగాం. ఈలోగా ఎమ్మెల్యే పార్టీ వారు ఉన్నారు, ఏఐకేఎంసీ వారు ఉన్నారు. వాళ్ళ అధికారం కోసం కాకుండా రైతులు, రైతు కూలి పక్షాలు ఎప్పుడు ఉంటారో మనకు తెలుసు. వారు కూడా మేము ధర్నా చేస్తున్నామంటే టార్గెట్ అంటే అప్పుడు మేము అలా కాదు, అందరం కలిపి చేద్దాం అనే ఉద్దేశం మీద మరి వాళ్ళు, మేము, రైతు సంఘం అందరూ కలిపి ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ ధర్నా కార్యక్రమానికి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా రైతుల ఐక్యమత్యాన్ని, వ్యవసాయ కూలీల ఐక్యమత్యాన్ని నిరూపించే విధంగా వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చి నేను పిలవగానే మాకు సపోర్ట్గా చేయండి, మరి రైతాంగానికి పిలవగానే వచ్చిన జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి, అలాగే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ గారికి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కపూడి రాజా గారికి, అలాగే మన ఇన్ఛార్జీలు అంటే ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జనాలందరితో కూడా మాట్లాడి, కార్యకర్తలను కూడా మాట్లాడి, రైతులతో మాట్లాడి, అటు తెల్లం బాలరాజు గారు పోలవరం, ఇటు చిత్రపూడి విజయరాజు గారు, వీరిద్దరూ ఎంత కృషి చేసి ఈ 4 రోజులు కూడా రెయిన్బో తిరిగి ప్రతి ఒక్కరు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన వారిద్దరికి ఆహ్వానం పలుకుతూ, ఏలూరు ఇన్ఛార్జి జేపీ గారికి, అలాగే మనందరికీ పెద్ద ఉంగుటూరు ఇన్ఛార్జి పిఎస్సి మెంబరు మన వాసుబాబు గారికి, సిపిఎం ఏఐకేఎంఎస్ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర గారికి, రమేష్ గారికి, అలాగే సిపిఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ చైతన్య గారికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు, అలాగే మనకు మిత్రులు ఎమ్మెల్యే పార్టీ నాయకులు తమ్ముడు సురేష్ గారికి, డివిఆర్ గారు, అలాగే రమేష్ గారు, చిత్తపూడి ఇన్ఛార్జి తర్వాత పోలవరం ఇన్ఛార్జి శివరామరాజు గారు, అలాగే మన రామరాజు గారు దేవర్ ఇన్ఛార్జి, రైతు నాయకులు సత్రం వెంకట్రావు గారికి, అటు సతీష్ గారికి, అలాగే హరిబాబు గారికి, అలాగే వేదిక చాలామంది ఎంపీపీలకి, ఎమ్మెల్సీలకి, వేదిక పెద్దలకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మా రైతాంగం తరపున మీరు వచ్చి సంఘీభావం తెలుపుతున్నందుకు ఎంత కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పొగాకు రైతులు న్యాయం జరగాలని పెట్టిన సభ ఇది. ఏ ఒక్కరం కూడా రాజకీయ లబ్ధి గురించి కానీ వేరే రకమైన ప్రతిఫలం ఆశించి కానీ ఇది చేసిన సమావేశం కాదు. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఇబ్బంది వస్తే 250 కోట్లు టుబేకో బోర్డుకి మార్కెట్కి ఇచ్చి పొగాకుని రైతులను ఆదుకోమంటే వాళ్ళు 130 కోట్ల పొగాకు కొనేసరికి మార్కెట్ స్టేబుల్ అయిపోయింది. మరి రైతులకు ఇబ్బంది లేదు. మరి ఈ రోజున ఈ తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం, ఎక్కడ ఏ రైతు కూడా హ్యాపీగా లేని పరిస్థితి. అసలు రైతు అనే అతను వ్యవసాయం వేద్దానికనే పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం అందరం కూడా. ఈ 2 సంవత్సరాల్లో అది వైఎస్ఆర్ పార్టీ గురించి, జగన్మోహన్ గురించి చెప్పే అవసరం లేదు. ప్రజలు చెప్తున్నారు గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందో. జనరల్గా రైతు అనేవాడు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తాను సంగతి అందరూ తెలుసు. వాళ్ళ కుటుంబ పోషణ కావాలి, పిల్లలు చదివించాలి, పెళ్ళిళ్ళు చెయ్యాలి,
అప్పులు తీర్చాలి, చాలా చాలా కష్టాలు. ఒక పక్క కూలీలు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కొద్దిగా గొడవ చేస్తుంటారు, పైకి బాగా కనిపిస్తారు తప్పించి ఏదో సంవత్సరం బాగుందనుకుంటే తర్వాత 2-3 సంవత్సరాలు ఇబ్బంది వచ్చే పరిస్థితిని చూస్తున్నాం మనం. ఆ రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే, నష్టం వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీ అందరికి కూడా తెలుసు, అందరూ తెలుసు మనకి. దేశంలో ఏ పంటకు లేని విధంగా ఇక్కడ పొగాకు పంటకి లైసెన్సింగ్ విధానం ఉంది. ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి ఆ లైసెన్స్ దాడు పొగాకు పండించి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అటువంటి లైసెన్సింగ్ ఉన్న పొగాకే ఈరోజు మార్కెట్ దిక్కులేదంటే ఇంకా మామూలు సామాన్యంగా మిగతా మొక్కజొన్న కానీ వరి కానీ పండించే రైతులు పరిచారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున గతంలో ఈ పొగాకుని మన ఏరియా డెవలప్ చేసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఏరియా చూసి ప్రపంచంలో ఎక్కడ పొగాకు కొన్నా ఆ పొగాకులో ఎన్ఎల్ఐఎస్ ఏరియా, మన ఏరియాలో పొగాకు కలిపితే కానీ సిగరెట్లు కానీ నాణ్యత రాదనే ఉద్దేశం మీద మన ఏరియా డెవలప్ చేశారు. 40 ఏళ్ల క్రితమే ఇక్కడ టొబాకో బోర్డు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఈ దేశానికి వేలాది కోట్ల రూపాయలు విదేశీ మారద్రవ్యం వస్తుంది టొబాకో వల్ల. లక్షలాది మంది కుటుంబాలను ప్రత్యక్షంగా పరోక్షంగా పోషిస్తున్నారు ఈ పొగాకు రైతులు. వీరికి అన్యాయం చేయకూడదు, చాలామంది దళారులు కొంతమంది కంపెనీలు పెట్టి పొగాకుని ఐపీలు పెడుతున్నారు, వీళ్ళు న్యాయం చేయాలని ఉద్యమంలో టొబాకో బోర్డు ఏర్పాటు చేశారు. ఆ టొబాకో బోర్డు ద్వారా గిట్టింపు ధరని టొబాకో బోర్డు అధికారులు తెలియజేస్తారు. ఒకవేళ రైతు ఏదైనా ఇబ్బంది పెడితే ఆ సూపరింటెండెంట్ గారు వచ్చి గొడవ చేసి రైతుకి రేట్ వేసే విధంగా చేయడం అనేది ఈ టొబాకో బోర్డు లక్ష్యం. కానీ ఈ రోజున ఏమైందంటే టొబాకో బోర్డు అంటే ఒక రిజిస్టార్స్ కంపెనీ లాగా, రిజిస్టర్ ఆఫీస్ లాగా రైతులు అమ్ముతున్నారు, మాకు ఎంత వచ్చింది, చెత్త వచ్చింది, ఎక్కువ పండించారు, ఎంత ఫైన్ వేస్తారు మనకి. ఆ డబ్బులు తీసుకొచ్చి సుమారు 14,000 కోట్లు ఉంది రైతులు చేస్తారు వచ్చిన డబ్బు. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది వచ్చినా సరే ఎవరికి కాపాడరు, పట్టించుకోరు, డబ్బంతా మంది. గత 3 ఏళ్ల క్రితం చూడండి, 4 ఏళ్ల క్రితం వరకు ఈ పొగాకు రేట్లు బాగోలేవు, మనకెందుకు లేని చెప్పేసి రైతులు తగ్గించుకొచ్చారు. తగ్గించుకొచ్చిన తర్వాత రేట్లు పెంచి 330 దగ్గర యావరేజ్ వచ్చేటట్టు 3 ఏళ్ల క్రితం కొన్నారు. సరే మరుసటి సంవత్సరం మళ్ళీ పంటలు రైతులందరూ కూడా బాగుంది కదా పొగాకు, మనకి మిగతా పంటలు బాగోలేవు వేసి పొగాకు మీద పడితే అందరూ మళ్ళీ మీరందరూ కూడా మీరు ఎక్కువ పొగ పండించకండి, మీరు నష్టపోతారు అని చెప్పేసి మళ్ళీ సూచనలు ఇచ్చారు. సరే పొగాకు ఎక్కువైంది, ఎక్కువ పండింది, మొదటాడు ఎక్కువ పండింది, నిరుడు ఎక్కువ పండింది అని చెప్పి చాలామంది రైతులు ఏం చేశారంటే 350 రూపాయలు లోపు అమ్మేశారు. ఆఖరిని 30% పోకుంటే 450 కొన్నారు. అంటే ఏ విధంగా ఈ ట్రేడర్స్ రైతులు మోసం చేస్తున్నారో మీకు అర్థమని చెప్తున్నాను నేను. 450 కొన్నారు. సరే పొగాకు ఇలాగే అంటారు అని చెప్పేసి పాపం మిగిలిన రైతులు చాలామంది అప్పుల పాల్లో ఉన్నారు. ఏదో రకంగా అప్పులు తీర్చుకోవాలి, 4 రూపాయలు సంపాదించే ఉద్దేశం మీద కష్టపడి అప్పులు చేసి భార్యాపుస్తులు తాకట్టు పెట్టి మరి పంట పండించారంతా కూడా. చాలా కష్టాలు ఎన్ని, నారు వేసిన దగ్గర నుంచి, నారు వేసిన దగ్గర నుంచి, మొక్క వేసిన దగ్గర నుంచి, బేర్ని క్యూరింగ్ చేసి, లోన్ గ్రేడింగ్ చేసి ఇక్కడ తెచ్చే వరకు కూడా రైతు నానా బాధలు పడే పరిస్థితి. పొగాకు పైకి ఏంటంటే రైతు ఏదో బజ్జీని రైతు అంటారు తప్పించి అంతకంటే పెద్ద పారితం చేసే పని ఉండదు. ఈరోజు ఏం చేశారు, బోర్డులో చూసాం, నిరుడు 460 కొన్న బేలు ఇవాళ 200 రూపాయలు కొంటున్నారు. అంటే కేజీ 200 రూపాయలు. ఒక బేలు 150 కేజీలు ఉంటే ఒక బేలుకి దగ్గర 30,000 రూపాయలు తేడా. కేజీకి 200 రూపాయలు చేసి తేడా కొంటున్నారంటే ఎంత దారుణంగా రైతులు మోసం చేస్తారో మనం అర్థం చేసుకునే అవసరం ఉంది. రైతులకి ఎందుకు మీరు లాస్ట్లో రేట్లు పెంచి రైతులు ప్రలోభ పెట్టి రెచ్చగొట్టి రైతులతో పంట వేయించి పంట పండిన తర్వాత తక్కువ కొని అమ్ముకుందామన్నా? ఇంతకంటే దారుణమైన మోసం ప్రపంచం ఎక్కడ ఉందా? ఈ టొబాకో బోర్డు ఏం చేస్తుందో తెలీదు, ప్రభుత్వం ఏం చేస్తుందో తెలీదు. అదే జగన్ గారు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ కర్మ వచ్చేదని చెప్పి రైతులు బాధపడుతున్నారు. ఈ రోజున ఏదో పార్టీ గురించి చెప్పడం కాదు, నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
రైతుకు కాదు, ఎవరికి కష్టం వచ్చినా సరే ఆయన ముందుండే వ్యక్తి. మన కళ్ళకు కనిపిస్తుంది. మొక్కజొన్న విపరీతంగా పంట పండింది. 1700 రూపాయలకి అరువు ఇచ్చారు. పట్టుకెళ్తే చాలని చెప్పేసి రైతులు వర్తకల చుట్టూ తిరిగారు. ఈరోజు 2500 ఉంది రేటు. అంటే 2 నెలల్లో 700 పెరిగింది రేటు. ఎంత మోహం చేసి అర్థం చేసుకోండి మీరు. అదే జగన్ గారు ఉంటే ఆర్బీకే ద్వారా, మార్కెట్ ద్వారా ఆయన కొనిపించేవాళ్ళు, మాకు ఈ కర్మ లేదు అని చెప్పేసి రైతులు బాధపడే పరిస్థితి ఈ రోజున మన కళ్ళకు కనిపిస్తుంది. ఈ రోజు ఏదో తెలుగుదేశం కూటమి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇంకోటి ఈడింగ్ పెట్టలేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి మీ పరిపాలనకి స్వచ్ఛంగా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. మీరెందుకు జగన్మోహన్ రెడ్డి గారి లాగా పొగాకు కొనిపించరు? 1400 కోట్లు చేస్తుంది అక్కడ. ఇప్పుడు అందరూ 700 కోట్లు ఇప్పించండి. మీరు 300 కోట్లు ఇవ్వండి. 1000 కోట్లు పెట్టి ఈ పొగాకు కొనండి. రైతులు స్టేబుల్ అవుతుంది మార్కెట్. వచ్చే సంవత్సరం కావాలని తగ్గిస్తారు అందరూ కూడా. నష్టపోకుండా కాపాడమంటున్నాం. 300 రూపాయలు ఎవరు ఇస్తే కానీ రైతు బయటపడ్డావు. రైతు జీవితాలతో ఆడుకోవద్దని చెప్తున్నాం. ఇక్కడ ఈ ఏరియాలో ఈ జంగాడం ప్రాంతం, అప్రాణ ఏరియా అంతా, అటు దేవరపల్లి నుంచి ఇటు అస్సాలపేట ఏరియా అంతా డెవలప్మెంట్ కారణం పొగాకే. 20 ఏళ్ళ క్రితం ఇది ఒక కుగ్రామం, చిన్న మేదర పంచాయతీ. 15 ఏళ్ళలో గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయింది. జిల్లాలో పెద్ద మున్సిపాలిటీ అయింది. కారణం పొగాకు. పొగాకు రైతు వల్లనే ఈ ఏరియాలో ప్రతి ఒక్కరు, కూలీల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, చిన్న చిన్న వృత్తులు చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏరియా డెవలప్ అవుతుంది. మార్కెట్ రేట్లు బాగున్నాయి, రియల్ ఎస్టేట్ బాగుంది, పొలాల రేట్లు బాగున్నాయి. ఎవరు బాగున్నా సరే పొగాకు రైతుల వల్లనే. మనం వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కన్నీళ్ళు తోడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఉదాసీనత, టుబేకో ట్రేడర్స్ తాలూకా మోసగారితనాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ మధ్య మనం చూస్తాం, చాలామంది పొగాకు అనేసరికి ఆ పండించే రైతుల్ని ఏదో సమాజానికి చేడు చేసి పంట పండించేలాగా ఎందుకు పాడు చేస్తున్నట్టు రకరకాల క్రియేషన్స్. ఈ మధ్య నేను ఒక పెళ్లిలో ఓ జెనెటిక్ ప్రొఫెసర్ కలిశారు. ఆయన మారుతుండగా అడిగాను నేను, ఏమంటే దేశంలో ఏ జబ్బు వచ్చినా సరే పొగాకు అంటున్నారు, ఏ జబ్బు లేకుండా ఉన్న వాళ్ళకి ఏమో జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ అన్నారు, ఏ నుంచి వాడిని అడిగాను నేను. ఆయన నవ్వాడైనా. ఆయన చెప్పిందంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ మాయ. పొగాకు వాడకం వల్ల ఎవరో చచ్చిపోయిన వాళ్ళు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మనకి క్యాన్సర్ రావడానికి కారణం, ఇబ్బందులు కాని కారణం కార్పొరేట్ సంస్థల తాలూకా ప్రొడక్ట్స్. కూల్ డ్రింక్ తాగితే ఇబ్బంది వస్తుందని అందరికీ తెలుసు. కూల్ డ్రింక్ని బాత్రూంలో కూడా వాడచ్చు, క్లీనింగ్ వాడచ్చు అని చెప్తున్నారు. అది కడుపులోకి వెళ్తే ఏమవుతుందని అడిగాడు ఆయన. పెస్టిసైడ్ తింటున్నాం డైరెక్ట్గా. కూరగాయలు, పళ్ళు అన్నింటిలో పెస్టిసైడ్స్ వాడుతున్నారు. వాటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. మందులు వాడుతున్నారు మీరు, రకరకాల మందులు. మీ గూగుల్లో కొట్టండి, ఆ మందులు వాడితే ఏ జబ్బుతుందని చెప్తారు. కానీ మనం వాడుతున్నాం మందులు. వీళ్ళందరూ కూడా పొగాకుని ఒక ఆయుధంగా పెట్టుకొని వాళ్ళ తాలూకా వ్యాపారాలు కాపాడుకోవడానికి వచ్చిన ప్రతి జబ్బుకి కూడా పొగాకు అంటున్నారు తప్పించి పొగాకు వల్ల ఇబ్బంది ఏమి లేదు, నష్టం లేదు. ఎక్కువ వాడితే ఏదైనా ఇబ్బంది అని చెప్పాడు ఆయన. జెనెటిక్స్ ప్రాబ్లం అంటున్నారు. 90 ఏళ్ళ క్రితం, 80 ఏళ్ళ క్రితం పొగాకు వాడకం చేసిన వాళ్ళకి కూడా ఎవరికే జబ్బులు, క్యాన్సర్ లేవు. అన్నిటికీ కారణం పెస్టిసైడ్స్ వల్ల, కూల్ డ్రింక్స్ వల్ల, ఈ ప్రిజర్వ్డ్ ఐటమ్స్ వల్ల అని చెప్పి తెలుస్తుంది. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక మాట అన్నాడు. ఈ పొగాకు పక్కన పెట్టండి, ఈ ప్రజాతాలకు ఆరోగ్యం కాపాడాలంటే ఒక సిబిఐ తోటో లేకపోతే ఒక జడ్జి గారు సిట్టింగ్ జడ్జితో సిట్టింగ్ చేయించి ఆయనతోటి ఎంక్వైరీ చేయించి ఈ పొగాకు మీద దుష్పరిమాణాలను పక్కన పెట్టి ముందు వాటి వల్ల జరిగే నష్టాలని ఎదుర్కోవాలంటే రేపు పొద్దున్న మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అతలాంటి వాడు అవుద్ది. ఏ కేంద్రాన్ని పట్టుకొని పొగాకు మీద ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ చెప్పండి, అన్నింటినీ పొగాకు మీద తోచేస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడే పొగాకు రైతులకి గౌరవం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు ఏం చెప్తానంటే, పొగాకు రైతులు వాళ్ళని చాలా 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 హీనంగా, ఇబ్బందికరంగా చూసే పరిస్థితి చూస్తున్నాం. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి కూడా పొగాకు రైతు అందరూ కూడా ఒకటే. రకరకాల పార్టీలు ఉంటాం, ఎలక్షన్ వచ్చే పార్టీలు.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా పార్టీ నా వైఎస్ఆర్ పార్టీలోనేమో నాయకుడేమో రైతులను పొడి చేస్తాడు, చంపేస్తాడు, అయినా సరే నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తానన్న మాత్రం చాలా దారుణమైన విషయం. ఎన్నికలు అప్పుడు ఎవరికైనా ఓట్లు వేసుకోవచ్చు, కానీ మన రైతాంగానికి ఇబ్బంది వస్తే పార్టీ రహితంగా అందరం కలిపి పోరాడవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. కులాల కుట్లు కూడిపెట్టో, పార్టీలు మనం కూడిపెట్టో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి నేను చేసేది చెప్తాను తప్పించి పార్టీ గురించి చెప్పట్లేదు. నేను ఆయన రైతులను ఆదుకున్నారని చెప్తాను మీకు. ఆయనకి మనందరం కూడా ఈ పొగాకు రేటు ఇదే రకంగా ఉంటే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చారు కూడా పోరాడదామని చెప్పేసి మీ అందరికి కూడా మనం చేసుకుంటున్నాను. 200 రూపాయల కేజీకి తేడా ఉంటే రైతు ఎలా పండిస్తున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడి నుంచి అందరితో మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కూటమి నాయకులు ఏమన్నా ముఖ్యమంత్రి గారు అయినా సరే మీ జోబులో డబ్బులు ఇవ్వవసరం లేదు. రైతులు చేస్తున్నంత డబ్బులు ఖరీదు చేయండి, రైతులను ఆదుకోండి. మీరు అమరావతి ఇంకోటి చేసుకుని పర్వాలేదు, ఇక్కడ రైతుల పరిస్థితి కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కూడా గుర్తు చేసుకున్నారంటే రైతులు ఒకసారి ఆలోచించండి. ఇదే రకంగా మీరు ప్రవర్తిస్తే, ఇదే రకంగా ఉంటే ఈ పొగాకు రైతు ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూడా ఆగదని చెప్పి మనం చేస్తున్నాం మీకు. అలాగే మొత్తం జిల్లా నాయకులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, అందరూ ఉన్న నాయకులందరూ ఉన్నారు. మనందరం కూడా ఇదే విధంగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారికి 2 జిల్లా ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కలిసి దీనిపైన ఈ ఉద్యమాన్ని మహా తీవ్రతరం చేద్దామని చెప్పేసి కూడా మరి మీ అందరూ మనవి చేస్తున్నాం అందరూ కూడా.